ఎందుకు మనిషి రోగగ్రస్తుడు అవుతున్నాడు అనంటే దేవుని మాట వినడు, అనుభవజ్ఞుల మాట వినడు. అది చేయొద్దు అనంటే అదే చేస్తానంటాడు. సేవకులు చెప్పిన మాటలు వినరు. సేవకులు వారి స్వార్థం కోసం చెప్తున్నారు అనుకుంటారు, కానీ దాని వెనుకున్నటువంటి ఆశ్చర్యాన్ని గ్రహించారు. ఎంతమంది రోగగ్రస్తులై అప్పుల కూపంలో కూరుకుపోయిన వారు, ఇబ్బందుల్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు, అనారోగ్యము రాదు అని చెప్పట్లే, కానీ కొన్నిసార్లు దేవుని మాట వినడం వల్ల రోగాలు రావు, అనారోగ్యం రాదు, ఆపత్కాలం రాదు. స్వార్థమట మన ఎముకలను కుళ్ళింపజేస్తుందట. అర్థమవుతుందా? ఓర్వలేని తనమట మన కండరాలను బలహీనపరుస్తుందట. ప్రియమైన బిడ్డలారా, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క పాపం ఉన్నది. భక్తుడు అంటున్నాడు, వినుట ఆరోగ్యం. చూడండి, నా మాటలు శ్రద్ధగా వింటే స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. గడికి ఒకసారి రామని చెప్తారా? హల్లెలూయా. ఆయన మాటలు శ్రద్ధగా ఉంటే స్పిరిచువల్ గా హెల్దీగా ఉంటాం, ఫిజికల్గా కూడా మనం హెల్దీగా ఉంటాం.